brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గ్లోబల్ వార్మింగ్ కు పారిశ్రామికీకరణ తోడై గ్లేసియర్ల ఉసురు తీస్తున్నాయి. ఏటా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు భూమి మీద మంచు నిల్వలు శరవేగంగా కరిగి నీరైపోతున్నాయి. 1976 నుంచి 8,200 గిగా టన్నుల మంచు మాయమైపోయినట్లు కోపర్నికస్ వాతావరణ సేవల విభాగం తేల్చింది. కేవలం 2000 నుంచి 2023 మధ్య ఏకంగా 6,000 గిగా టన్నుల ఐస్ ఆవిరైపోయిందని, 2010 నుంచి ఈ ధోరణి మరీ వేగం పుంజుకుందని చెబుతోంది. ఏటా 370 గిగా టన్నుల చొప్పున మంచు కరిగిపోతోందని మానవాళికి హెచ్చరికలు జారీ చేస్తుంది. అందుకే ఈ ఏడాది గ్లేసియర్ల పరిరక్షణపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. గత 50 ఏళ్లలో గ్లేసియర్లు అతి ప్రమాదకర స్థాయిలో కరిగిపోతున్న ప్రాంతాల్లో కెనడా, అమెరికా, మధ్య యూరప్ టాప్లో ఉన్నాయి. ఆసియాతో పాటు రష్యా, కెనడాల పరిధిలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ వేగం కాస్త తక్కువగా, అంటార్క్టికాలో ఇంకా తక్కువగా ఉంది. ప్రపంచ వాటర్ డే సందర్భంగా C3S గణాంకాలను వెల్లడించింది. ఆర్కిటిక్ నుంచి హిమాలయాల దాకా ప్రపంచవ్యాప్తంగా గ్లేసియర్ల ఉనికి నానాటికి ప్రశ్నార్థకంగా మారుతోందని హెచ్చరించింది. ఇక భారత్ ఏకంగా 9,000 పైచిలుకు గ్లేసియర్లకు నిలయం. భారత్కే కాక పాకిస్తాన్కి కూడా ప్రాణాధారమైన గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదులకు గ్లేసియర్లే జన్మస్థానాలు. దక్షిణాసియాలో 60 కోట్ల మంది ప్రజలకు ఇవి జీవనాధారం. గ్లేసియర్ల కరుగుదలతో ఈ కీలక నదీ వ్యవస్థల భవితవ్యం నానాటికి ప్రమాదంలో పడుతోంది. కోటాషిగ్రీ గ్లేసియర్ గత 50 ఏళ్లలో సగానికి పైగా చిక్కిపోయింది. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే 70 ఏళ్లకు సగానికి పైగా హిమాలయ గ్లేసియర్లు మాయమైపోతాయని పలు అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరించాయి. హిమాలయాల్లోని కనీసం 10 హెక్టార్ల కంటే పెద్దవైన 2,431 గ్లేసియర్ సరస్సుల పరిమాణం 1984 నుంచి 2023 దాకా నానాటికి పెరుగుతూ వస్తున్నట్లు ఇస్రో ఉపగ్రహాలు తేల్చాయి.